హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం రవ్వ కేకు. అదేనండి మన సోజీ కేకు. సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కదండి. ఈవినింగ్ పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ రెసిపీ చేసి ఇవ్వండి, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ తింటారు. ఒక కప్పు రవ్వ తీసుకొని అదేవిధంగా ఇందులోకి కొద్దిగా యాలకుల గింజలు తీసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో కర్డ్ 1 కప్పు, షుగర్ 1 కప్పు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు మిల్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కరిగేటట్లు అంతా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి సోజీ రవ్వ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ ఈనో, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని మొత్తం బాగా కలిపేసేసేయాలి. ఇలా మొత్తం బాగా కలిపేసేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. ఇలా కలుపుతూనే ఉండాలి, ఒకే డైరెక్షన్లో కలుపుతూనే ఉండాలి. పక్కన తీసి పెట్టేసేసేయాలి 10 మినిట్స్. ఇప్పుడు ఒక కేక్ బౌల్ తీసుకొని ఒక పేపర్ కట్ చేసుకొని, వైట్ పేపర్, కొద్దిగా ఘీ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ నానుతున్నటువంటి రవ్వలోకి కొద్దిగా వెన్నెలా ఎసెన్స్, అదేవిధంగా మిల్క్ వేసుకొని బాగా కలిపేసేసేయాలి. చూడండి, కొద్దిగా గట్టిగా అయిపోయింది. కొద్దిగా మిల్క్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా వేసుకొనేసేయాలి మిశ్రమం. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొద్దిగా బాదం, కాజు పలుకులు వేసుకొనేసి చూడండి, ముందుగానే ఇలా పక్కన తీసి పెట్టేసేసి ముందుగానే ప్రీ హీట్ అవుతున్నటువంటి ప్యాన్లో పెట్టుకొనేసేయాలి. అంటే 10 మినిట్స్ మనం ప్రీ హీట్ చేసుకోవాలి ప్యాన్. సో మళ్ళీ తర్వాత ఈ విధంగా ఇలాంటి గిన్నె ఒకటి తీసి మూత పెట్టేసేసేయాలి. తర్వాత 40 మినిట్స్ తర్వాత తీసి చూసే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, ఇలా ఏదైనా షార్ప్ థింగ్తో మనము చూసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా వాటర్ అంటుకోవడం లేదు, అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందని. ఇప్పుడు పక్కన తీసి ఒక 20 మినిట్స్ వదిలేయాలి. కొద్దిగా కూల్ అయిన తర్వాత ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అంటే 25 మినిట్స్ అలా వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా ఉంటుంది కేకు. సో బటర్ పేపర్ లాగా చేసుకున్నటువంటి పేపర్ ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఈజీగా మొత్తం రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టర్న్ చేసుకొని కట్ చేసుకోవాలి కేక్ పీసెస్ లాగా. ఇలా కేక్ పీసెస్ లాగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంతే, సమ్మర్ హాలిడేస్లో స్పెషల్గా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. అంతే ఈజీ. ఈ విధంగా మనం ఇంట్లోనే రవ్వ కేకు పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. ఉంటాను, మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ సపోర్ట్ ఆన్ మై ఛానల్. బాయ్.